గోదావరి జిల్లా భీమవరంలో జనసేన పార్టీ కార్యకర్తలు ఉత్సాహం ఉరకలేస్తోంది. పార్టీ పదవుల కోసం ఏర్పాటు చేసిన నిర్మాణ సాధన సమాచార సేకరణ కమిటీకి భారీ స్పందన వస్తోంది. 4వ రోజు రాత్రి 11 గంటలు దాటినా వందలాది మంది కార్యకర్తలు దరఖాస్తులు సమర్పించేందుకు క్యూలో నిలబడ్డారు. పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కార్యక్రమం చేపట్టారని నరసాపురం పార్లమెంట్ జనసేన పార్టీ పరిశీలకుడు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ స్పష్టం చేశారు. అంకిత భావంతో పనిచేసిన ప్రతి కార్యకర్తకు సముచిత గుర్తింపు కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యమన్నారు. అందరికీ నమస్కారం అండి. జనసేన పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, మా ప్రీతమ నాయకులు వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆయన డిప్యూటీ సీఎం అయ్యి 100% స్ట్రైక్ రేట్ తోటి పార్టీ నగ్గినా సరే ఆయనకి ఎందుకో మనసు కొంచెం బాధగా ఉంటుంది. నా పిల్లలు నాకు దూరం అయిపోతున్నారేమో అనేటువంటి ఒక బాధతో ఆయన చాలా కాలంగా చెప్తూ ఉన్నారు. ఆయన ఆ బాధ తీర్చుకోవాలా, వీళ్ళందరినీ కూడా దరికి చేర్చుకోవాలా, వీళ్ళందరూ ఏ పొజిషన్లో ఉన్నారు, రకరకాల నాయకులు పార్టీలోకి వచ్చిన తర్వాత వీళ్ళ పొజిషన్లు ఎలా మారిపోయి అన్నది తెలుసుకోవాలన్నటువంటి ఆలోచన, వారందరికీ కూడా సరైన స్థానం ఒకరి తర్వాత ఒకరికి నెమ్మదిగా కల్పించాలా, ఒక బాటలో నడిపించాలా అన్న ఆలోచనతో దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయనటువంటి ఒక సాహసమైన నిర్ణయం పెట్టి ప్రతి చోట సరే, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇలా ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట కూడా పార్టీ పదవుల కోసం దరఖాస్తులు చేసుకునేటువంటి కార్యక్రమం మన జన సైనికులు ఎవరైతే ఆయనతో 2014 నుంచి ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయనతో నిలబడి అనేక పోరాటాల్లో పాల్గొన్నారో వాళ్ళందరిలో మ్యాక్సిమం రకరకాలుగా అందరినీ అకామిడేట్ చేసి వాళ్ళందరికీ కూడా ఒక స్థాయి, ఒక హోదా ఇవ్వాలన్న ఆలోచన క్రమబద్ధీకరణ చేయడానికి భాగంగా ఇవాళ నన్ను నరసాపురం జిల్లాకి ఇక్కడ పరిశీలకుడిగా పంపించడం జరిగింది. గత 3 రోజులుగా మొదటి రోజు లేటుగా వచ్చిన ఆవేళ మంచి రోజు ఏరువాక పౌర్ణమి అని ఆవేళ సాయంత్రం స్టార్ట్ చేసాం.
ఒక 12 చేయగలిగాం. ఎందుకంటే ఒకదానికి ఒక పావుగంట 20 నిమిషాలు పట్టేస్తూ ఉంది, అనేక మంది వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. అలాగే నిన్న మొన్న 30వ తారీఖుని బహిరంగ సభ పెట్టుకుని కాన్స్టిట్యూన్సీ సభ పెట్టుకుని సభానంతరం 57 చేయగలిగాం. అప్పటికే రాత్రి బాగా పొద్దుపోయింది. ఈవేళ నిన్న 3వ రోజు 153 చేసాం. 153 చేసి అది కూడా మధ్యాహ్నం ప్రాసెస్ లేట్ అయింది. ఇవాళ 4వ రోజు సుమారు 400 దగ్గర ఇవాళ టోకెన్లు ఇచ్చాం. 250, 300 పూర్తి చేసాం. సుమారు ఈ 2 రోజులు కలిపి 600 చిల్లర 700 మంది ఇవాళ దరఖాస్తులు తీసుకోవడం అయింది. మేము కేవలం ఈ దరఖాస్తులు తీసుకుని అధ్యక్షుల వారికి చేరవేయడానికి మాత్రమే వచ్చినటువంటి వాళ్ళు. అధ్యక్షుల వారు తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుని ప్రతి ఒక్కరి పట్ల కూడా ఒక అంకిత భావంతో పనిచేసిన ప్రతి ఒక్కరూ సాధకులు అయితే మాకు సుమారు 18,000 మంది సాధకులు ఉన్నారు. అలా కాకుండా లక్షలాది మంది నాయకులు, కార్యకర్తలు. ఎందుకంటే వారి సొంత డబ్బుతోటి పార్టీని నడిపించినటువంటి వాళ్ళని కార్యకర్తలని అనలేం, వాళ్ళ నాయకులనే మేము చెప్పగలుగుతాం. ఆ నాయకులందరినీ కూడా ఏదో ఒక స్థానంలో పెట్టే ఆలోచనలో ఆయన ఉన్నాడు. ఆ క్రమంలో ఇది ఎన్ని రోజులు పట్టినా సరే ఇక్కడ కూర్చుని మేము పూర్తి చేసి వారికి ఆ నివేదిక అందించడం జరుగుతుంది.